భగవద్గీతలో 18 చాప్టర్లు 18 యోగాలని చెప్పినా నిజంగా మనం సక్రమంగా కనుక అర్థం చేసుకుంటే ఉన్నవి 2 యోగాలే. ఏంటి? ఒకటేమో మన జ్ఞానము, జ్ఞానయోగం. రెండోది ఏంటి? మన కర్మ. అంటే కర్మ అంటే పని చేసేదనమాట. అంటే ఏంటి? మన దగ్గర ఉన్నదేంటి? ఒక ప్రాణశక్తి, ఒక జ్ఞానశక్తి ఉండి ఈ రెండు కలిపి మన శరీరం ద్వారా పని వ్యక్తం అవుతున్నాయి. పని అంటే ఏంటి? చలనం, కదలడం పని. ఇప్పుడు మనం చూడండి, శరీరంతోనూ లేదా మన ప్రాణశక్తితోనూ మన ఆలోచనతోనూ మనం కదులుతున్నాము, అది పని. అలాగే ధ్యానం చేస్తున్నాము, పని. అలాగే భక్తిగా ఉన్నాము అంటే భక్తి కూడా అంతేగా, దండం పెట్టుకుంటాము, లేకపోతే ఏదైనా పూజ చేయడము, లేదా కోరుకోవటం, అది కూడా కదలికే పని. మరి కదలకుండా ఉన్నదేంటి? కదలకుండా ఉన్నది ఒకటి నిరాకారంగా మనకు కంటికి కనపడకుండా ఉన్నది జ్ఞానం. అంతే కదా? అంటే మన దగ్గర ఉన్నది నిరాకారంగా కంటికి కనపడకుండా ఉన్నటువంటి జ్ఞానమే. ఆ జ్ఞానం ఆలోచనతోటే, అంటే ఏంటి? ఆ నిరాకారమైనటువంటి ఆలోచనతోటే మన సృష్టి మనకి వ్యక్తమైంది. 100% ఇదే చెప్తున్నాడు భగవద్గీత. అట్లాగే భగవతత్వానికి సంబంధించినటువంటి, ప్రకృతికి సంబంధించింది పంచభూతాలు కానీ, మనసు, బుద్ధి, అహంకారం కానీ, జీవ చైతన్యం కానీ అన్నీ కూడా ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం ఆలోచన ద్వారానే వ్యక్తమైపోయినాయి. అక్కడ ఏం పేర్లు పెట్టారు అంటే భగవతత్వ సృష్టికి సంబంధించిన ఈ పేర్లన్నీ పెట్టింది ఎవరు? మనమే. మనమంటే జీవత్వంతో ఉండి భగవతత్వాన్ని అవగాహన చేసుకున్నటువంటి జీవుళ్ళనే పెట్టింది. అక్కడ ఏం పెట్టాడు? విరాట పురుషుడు అని పెట్టాడు. విరాట అంటే బ్రహ్మాండం అనమాట. అంటే కనపడుతున్నటువంటి పంచభూతాలు కానీ వాటి మీద ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు విరాట్ అన్నాడు. తర్వాత ఏంటి? లోపల ఉన్నటువంటి నడిపిస్తున్నది, ఇదిలా ఉండాలి, ఇదిలా ఉండాలనేటువంటి అవగాహనకు చేసింది ఏంటి? అంతర్యామి అన్నాడు. ఇంకా లోపల ఉన్నటువంటి నిరాకారమైన శక్తిని ఏమన్నాడు? హిరణ్య గర్భ అన్నాడు. ఏంటి? బ్రహ్మాండానికి, భగవతత్వ సృష్టికి వ్యక్తమైనటువంటి వాటికి ఆ పేర్లు పెట్టాడు. ఇక మన జీవ సృష్టి ఉంది కదా, మనకేం పేర్లు పెట్టున్నాము? మన దానికి వచ్చి విశ్వం అని పెట్టాడు. అంటే ఏంటి? బ్రహ్మాండంలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో మన విశ్వంలో కూడా అదే ఉన్నాయి. విశ్వం అంటే ఏంటి? భూమికి సంబంధించిన విషయం అనమాట. మన శరీరం కూడా విశ్వంలో భాగమే. రెండోది ఏంటి? మన దగ్గర ఉన్నది ఇంకా తేజస్సు అన్నాడు. తేజస్సు అంటే ఏంటి? మన ఆలోచన కావచ్చు, మన జ్ఞానం కావచ్చు, మన కాంతి కావచ్చు, వెలుగు కావచ్చు, దాన్ని తేజస్సు అన్నాడు. మూడో దాన్ని ఏమన్నారు? ప్రజ్ఞ అన్నాడు. ప్రజ్ఞ అంటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం. అంటే అర్థం ఏంటి? భగవతత్వం అనేది అంతా సమిష్టిగా జరిగితే మన సృష్టి అంతా వ్యష్టిగా జరిగింది. ఇప్పుడు మనం భగవద్గీత మనకి చెప్పింది ఏంటి? ఈ వ్యష్టిగా నువ్వు ఊహిస్తున్నటువంటి భావాలు, ఆలోచనలు అవన్నీ తీసుకెళ్ళి సమిష్టిగా ఉండడం అనేది అలవాటు చెయ్యి. ఆ సమిష్టిగా చేసే పనినే కర్మయోగం అన్నాడు, నిష్కామ కర్మ అన్నాడు, తర్వాత యజ్ఞంలాగా కండక్ట్ చేయొచ్చు అన్నాడు. మరి ఏంటి? దానివల్ల ఏమొస్తుందంటే మనసుకి ఒక ఫోకస్ వస్తుంది. అంటే ఏంటి? నిశ్చలం వస్తుంది. ఏ దాని మీద పెడితే అది గ్రహించగలిగినటువంటి శక్తి వస్తుంది. నిరాకారమైనటువంటి స్థితిని గ్రహించటమే జ్ఞానం. అదే భగవతత్వం. ఇంకంతకంటే ఇంకేం లేదు. అదే భగవత్